ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రోడ్డు అండ్ భవనాల శాఖ కార్యాలయాన్ని గారిని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ ఏరులై నిండిపోయి వరద నీరు నిండిపోయి చెరువులు కుంటలు ఉన్నటువంటి వరద నీరు నిండిపోయి అన్ని రోడ్లు పాడైపోవడము, బ్రిడ్జిల పైన అలుగులపైన నీరు వెళ్ళిపోవడానికి ప్రజలు రాకపోకలకు అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో అనేకమైనటువంటి బ్రిడ్జిలు సరైనటువంటి బ్రిడ్జిలు లేక ఎత్తు లేక అక్కడ రోడ్లు మొత్తం ప్రజల రాకపోకలకు స్తంభించిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిన్నమన్న మేము వివిధ చెరువులను కుంటలను సందర్శించడము రోడ్లను ఇట్లా సందర్శించడం జరిగింది. ఇట్టి విషయాన్ని ఇక్కడ ఉన్నట్టు ఆర్డబ్ల్యూ గారికి మేము ఈరోజు పోయి వినతి పత్రం ఇచ్చి ఎక్కడెక్కడైతే ఎత్తు తక్కువ ఉన్నటువంటి బ్రిడ్జీలు ఉన్నావో వాటికి ప్రతిపాదనలు చేయండి అంటే నూతనంగా బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదన చేసి ఉన్నతాధికారులకు పంపించాలని, అదేవిధంగా ప్రధాన రోడ్ల నుండి గల్లీ రోడ్లు అంటే చిన్న కాలనీ రోడ్ల వరకు అన్ని కూడా వాటర్తో నిండిపోయి కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. బ్రిడ్జీలు కూడా ప్రమాదానికి గురి అయినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా ఆర్ఎండ్బి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరికి ఎలాంటి ప్రజలకు రాకపోకలకు కావచ్చు ప్రమాదాలకు కానీ ఎలాంటి గురి కాకుండా ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని నూతనంగా రోడ్లు వేసేటువంటి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు తెలియజేయాలని, అదేవిధంగా మరమ్మత్తు ఉన్నటువంటి కోతకు గురైనటువంటి రోడ్లు ఉంటే వాటిని అన్నింటినీ వెంటనే నిర్మాణం చేయాలని, ఎక్కడ ప్రమాదాలున్నా వాటినన్నింటినీ ప్రజలకు తెలియపరిచే విధంగా రక్షణ సిబ్బందికి తెలియపరిచే విధంగా ఉన్నతాధికారులకు తెలియపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని మేము బహుజన్ ముక్తి పార్టీ నుండి అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా పాలకులు కావచ్చు ఇక్కడ ఉన్నట్టు పాలకులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు ఈ యొక్క ప్రమాదమైనటువంటి పరిస్థితులను ఎక్కడ రాకపోకలు కూడా కొన్ని ప్రజలు రాకపోకలు తగ్గించుకొని ఉండాలి. అధికారులు చెప్పేటువంటి విషయాలను పాటించి అందరూ ఈ యొక్క ప్రకృతికి సహకరించుకుంటూ ఉండాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము.